ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం బిగ్ బాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, నామినేషన్స్ అనమాట. బిగ్ బాస్లో ఈ వారం ఎవరెవరు నామినేట్ అయిపోతున్నారు, ఎలా నామినేట్ అయిపోతున్నారు అనే దాని గురించి ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. భరణిని నామినేట్ చేసిన దివ్య, కళ్యాణ్ డిమాండ్ల మధ్య పెద్ద ఫైట్. ఈ వారం లిస్టులో ఆరుగురు. బాండింగ్ బద్దలైంది. ఇన్నాళ్ళు భరణి గేమ్ను సంకనాకిచ్చింది అంటూ వైపు నుంచి దివ్య, ఇటువైపు నుంచి తనుజ అదే అనే వాదన ఉంది. కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లుగా భరణి పరిస్థితి చెరుకు మిషన్లో పడ్డ చెరుకు గడలా అయ్యింది. అయితే 11వ వారంలో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన దివ్యాని నో ఎలిమినేషన్ అని చెప్పి మరీ సేవ్ చేసిన బిగ్ బాస్ ఆమెతో ఆట ఆడిస్తున్నాడు. ఈ వారం నామినేషన్స్లో నిన్నటి ఎపిసోడ్లో దివ్యాని సేవ్ చేస్తూ నో ఎలిమినేషన్ అని హోస్ట్ నాగార్జున ఎప్పుడైతే ప్రకటించారో, ఎందుకు వచ్చిన ఓటింగ్రా ఇదంతా, ఎందుకు వచ్చిన రామాలు నో ఎలిమినేషన్ అంటే మరి ఒట్లేసిన జనాలు పిచ్చోళ్ళ అని ఓ రేంజ్లో ఆడియన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే ఇలాంటి అసంతృప్తుల్లో నో ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్లో చాలా కామన్. ఫైనల్గా వాళ్ళు ఉంచాలి అనుకుంటే ఏదైనా చేస్తారు, పంపాలి అనుకుంటే మెడపట్టి బయటకు గెంటేస్తారు, దమ్ము శ్రీజాని పంపేసినట్టుగా. కాబట్టి 11వ వారంలో నో ఎలిమినేషన్స్తో ట్విస్ట్ ఇవ్వగా కీలకమైన 12 వారం నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. అయితే ఎప్పటిలా కాకుండా ఈ వారం పబ్లిక్, ప్రైవేట్ అంటూ 2 దశల్లో నామినేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈసారి నామినేషన్స్ ఆసక్తిగా చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ నామినేషన్ ప్రతి వారంలా కాకుండా 2 దశల్లో జరగబోతుందని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఒకరి తర్వాత ఒకరు డెన్కి వచ్చి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పలేకపోయిన పాయింట్లను స్పష్టంగా చెప్పి వాళ్ళు పేర్లను కార్డుపై రాసి ప్రైవేట్ నామినేషన్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. ప్రతివారం అయితే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళని పబ్లిక్గా నామినేట్ చేసేశారు. కానీ ఈ నామినేషన్స్ మాత్రం ప్రైవేట్ నామినేషన్స్ అంటూ మెలిక పెట్టారు బిగ్ బాస్. అయితే మొదటిగా ఇమ్మాన్యుయల్ డిమాండ్ పవన్ని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత కూడా తన కోసం తాను ఆడకుండా రీతు కోసం ఆడాడు, ఆమె కోసం గివప్ ఇచ్చేశాడని చెప్పాడు ఇమ్మాన్యుయల్. ఆ తర్వాత కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. తనని తాను కాపాడుకోవడం కోసం మంచి ప్లేయర్లను తప్పిస్తున్నాడు. అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే భరణి తనుజాని నామినేట్ చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా తనుజ, దివ్యల గొడవలోకి నన్ను లాగుతున్నారు, మొన్నటి గొడవలో పట్టించుకోకపోయినా అతని వెనక పడుతున్నావు అని తనుజ మళ్ళీ తన్ని వాళ్ళ గొడవలోకి లాగిందని చెప్తూ తనుజని నామినేట్ చేశారు. భరణి ఇంతకు మించి ట్విస్ట్ అంటే దివ్య భరణిని నామినేట్ చేయడం. భరణి నా వైపు నిలబడటం లేదు, అతని వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయ్యిందని దరిద్రపు గొట్టు రీజన్ చెప్పింది దివ్య. ఈమె ప్రతిదానికి వెళ్ళి అతని గేమ్ని చెడగొద్దొబ్బి ఏదో మొగుడిపై అలిగినట్లుగా ప్రతిదానికి అలిగి తనుజాతో మాటికి గొడవ పెట్టుకొని మధ్యలోకి భరణిని లాగి ఇద్దరి మధ్య నలిగిపోయేటట్లు చేసిన ఈమె ఇప్పుడు భరణి నామినేట్ చేయడం ఏదేదో చీచి అన్నట్టుగానే ఉంది. పైగా భరణి నా వైపు నిలబడలేదని చెప్పడం పచ్చి అబద్ధం. తనుజ, దివ్యల గొడవలో దివ్యకే సపోర్ట్ చేసి తనుజాన్ని తప్పు పట్టాడు భరణి. అలాంటిది తనకి సపోర్ట్ చేయలేదని, తన వైపు నిలబడలేదని చెప్పడాన్ని బట్టి చూస్తే దివ్యాన్ని అనడానికి మాటలు రావడం లేదబ్బా. ఇక డిమాండ్ పవన్ కళ్యాణ్ నామినేషన్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్గా నాకు ఓటు చేయలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఒకవేళ డిమాండ్కి అవకాశం ఇచ్చినా కూడా ఏం చేస్తాడు, పట్టుకెళ్ళి రీతుకి ఇచ్చేస్తాడు కదా. ఈసారి కూడా సొల్లు రీజన్తో కళ్యాణ్ని నామినేట్ చేశాడు డిమాండ్ పవన్. అయితే తర్వాత గత వారం కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఈ వారం వీళ్ళ మధ్య నామినేషన్స్లో పెద్ద గొడవే అయింది. మధ్యలోకి రీతు చౌదరి దూడడంతో ఈ గొడవ ఇంకా పెద్దదైంది. ఇంకా సుమన్ శెట్టి, సంజనాని నామినేట్ చేశారు. ఓవరాల్గా జరిగిన ఈ తొలి దశ నామినేషన్స్లో ఎవరు నామినేట్ చేశారంటే దివ్య భరణిని, కళ్యాణ్ సుమన్ని, డిమాండ్ కళ్యాణ్ని, ఇమ్మాన్యుయల్ డిమాండ్ని, భరణి తనుజాని, సుమన్ సంజనాని
సుమన్ సంజనాని మరి తనుజ భరణి నామినేట్ చేసిందా లేదా అంటే దివ్యతో ఉన్న గొడవని కంటిన్యూ చేస్తూ ఆమెను మళ్ళీ నామినేట్ చేసిందా లేదంటే దివ్య ఎలిమినేట్ కాకుండా కాపాడిన ఇమ్మాన్యువల్ని నామినేట్ చేసిందా అన్నది కాసేపట్లో తేలుంది. ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లో ఈ నామినేషన్స్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అయితే ఇంకా నామినేషన్స్లో రెండో దశ ఉంది. ఈ సీక్రెట్ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరిని నామినేట్ చేశారో బిగ్ బాస్ రివీల్ చేయబోతున్నారు. దాన్ని బట్టి నామినేషన్స్ ప్రక్రియలో ట్విస్టులు మార్పులు ఉండవచ్చును. బిగ్ బాస్ 11వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకా నెక్స్ట్ డే గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్.